ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఉదయకాల ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి దేవుడు మనకు ఆయుష్కాలమునిచ్చి ఆరోగ్యమునిచ్చి మరి ఒకసారి మనందరం కలిసి దేవుని స్తుతించుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. మా అందరితో కూడా కలిసి ఉదయకాల ఆరాధనలో పాలు పొందాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థనతో ఆరాధనని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తి గల దేవ, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయ కాలమున ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి. సంఘ బిడ్డలందరితో కలిసి మరి ఒక్కసారి నేను స్తుతించుకునే కృపను అనుగ్రహించారు, మీకు వందనాలు. ఈ ఉదయ కాలపు ఆరాధనలో అయ్యా మాతో మీరు మాట్లాడండి. హృదయపూర్తిగా నేను స్తుతించుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాను. మమ్మల్ని విమోచించారు, మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. పాటలలో అయా నాయన వాక్యములో అన్ని విషయాలలో మీరే తోడయిండి నడిపించమని సహాయము చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాటలతో ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. జుంటెత్తేనే కన్నా తీయనైన నామం కలిగిన దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. వెండి పసిడి కన్నా ఎంతో విలువైన నామం కలిగినటువంటి గొప్ప దేవా, మీకే స్తుతులు స్తోత్రములు దేవా అంటూ ఈ సమయంలో మనం జుంటెత్తేనే కన్నా తీయనిది అనే పాట పాడుచు దేవనామాన్ని కనపరుచుకుందాం. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్ష
రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమిల్లి బ్రోకెదము, జుంటె తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము. అవును ప్రభువా, ఆకాశము కంటే విశాలమైనటువంటి గొప్ప దేవానికి స్తోత్రములునైనా, విశ్వమంతటిలో వ్యాపించి ఉన్న తండ్రి నీకే స్తోత్రములునైనా. ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, భూవలకందని ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము, సర్వకాలములో నివసించు సత్యము యేసుని నామము. జుంటె తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము, యేసుని నామము, యేసుని నామము. హల్లెలూయా. అవును ప్రభువా, బంగారం అడగలేదు, వజ్రాల్ని అడగలేదు, కానీ తండ్రి మా హృదయాలను నీవు అడుగుచున్నావు ప్రభువా. ఆస్తులను అంతస్తులను అడగట్లేదు, కానీ మా హృదయాలను నీవు కోరుచున్నావు ప్రభువా. దేవానికే స్తోత్రములంటూ మనం ఈ సమయంలో పాట పాడుచు దేవునామని కనపరుచుకుందాం. అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. అవును ప్రభువా, పాపాన్ని తొలగించి శాపాన్ని విరచేసి మా కొరకు భూలోకం వచ్చిన దేవా, నీకు స్తోత్రములు నాయనా, వందనాలు ప్రభువా.
పాపాన్ని తొలగించి శాపాన్ని విరచేయ భూలోకం వచ్చాడయ్యా మానవుని రక్షించి పరలోకమును చేర్చ సిలువను మోసాడయ్యా పాపాన్ని తొలగించి శాపాన్ని విరచేయ భూలోకం వచ్చాడయ్యా మానవుని రక్షించి పరలోకమును చేర్చ సిలువను మోసాడయ్యా కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా నన్నా యేసువే నన్నా యేసువే నన్నా యేసువే నన్న యేసువే ఎందన్ యేసువే ఎందన్ యేసువే ఎందన్ యేసువే ఎందన్ యేసువే బంగారం అడగలేదు వజ్రాల్ని అడగలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తులు అడగలేదు హృదయాన్ని అడిగాడయ్యా బంగారం అడగలేదు వజ్రాల్ని అడగలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తులు అడగలేదు హృదయాన్ని అడిగాడయ్యా బంగారం అడగలేదు వజ్రాల్ని అడగలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తులు అడగలేదు హృదయాన్ని అడిగాడయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా నిన్నంత ದೇವರು ಯಾರೂ ಇಲ್ಲ అవును ప్రభువా ನೀಲಾಂಟಿ ದೇವರು ఎవరు మాకు లేరు ప్రభువా నిన్న ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರಿಲ್ಲ నీలా ప్రేమించిన దేవుడు మాకెవరూ లేరు తండ్రి నీవు లేకపోతే మేము లేము ప్రభు అంటూ ఈ సమయంలో మనం అందరం కూడా ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని కనపరుచుకుందాం ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರೂ ಇಲ್ಲ ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರು ಇಲ್ಲ ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರೂ ಇಲ್ಲ ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರು ಇಲ್ಲ ಏಸಯ್ಯ ಏಸಯ್ಯ ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ ಏಸಯ್ಯ ಏಸಯ್ಯ ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರೂ ಇಲ್ಲ ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು
ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರು ಇಲ್ಲ. ಪಾಪದ ಮರಣದಲ್ಲಿ ಇದ್ದಂತ ನನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು ಬದುಕಿಸುವೆ ದೇವಾ. ಪಾಪದ ಮರಣದಲ್ಲಿ ಇದ್ದಂತ ನನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು ಬದುಕಿಸುವೆ ದೇವಾ. ನಿನ್ನ ಕೃಪೆ ಶಾಶ್ವತ ಎಂದೆಂದು ದೇವಾ, ನಿನ್ನ ಕೃಪೆ ಶಾಶ್ವತ ಎಂದೆಂದು ದೇವಾ. ನಿನ್ನ ಪ್ರೀತಿಯಿಂದ ನಾನು ಜೀವಿಸುವೆ ದೇವಾ. ನಿನ್ನ ಪ್ರೀತಿಯಿಂದ ನಾನು ಜೀವಿಸುವೆ ದೇವಾ. ಏಸಯ್ಯ ಏಸಯ್ಯ ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. ಏಸಯ್ಯ ಏಸಯ್ಯ ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರೂ ಇಲ್ಲ, ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರು ಇಲ್ಲ. ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರೂ ಇಲ್ಲ, ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರು ಇಲ್ಲ. ನನ್ನಯ ಜೀವಿತವೆಲ್ಲವನ್ನು ತಿಳಿದಿರುವೆ ನೀನು, ನನ್ನಯ ಕುರಿತು ಹಿತವಾಗಿ ಚಿಂತಿಸುವೆ ನೀನು. ನನ್ನಯ ಜೀವಿತವೆಲ್ಲವನ್ನು ತಿಳಿದಿರುವೆ ನೀನು, ನನ್ನಯ ಕುರಿತು ಹಿತವಾಗಿ ಚಿಂತಿಸುವೆ ನೀನು. ನನ್ನಯ ಕರೆದು ಹಿಡಿದು ನನ್ನ ನಡೆಸುವೆ ದೇವಾ. ನನ್ನಯ ಕರೆದು ಹಿಡಿದು ನನ್ನ ನಡೆಸುವೆ ದೇವಾ. ನನ್ನ ಸಹಾಯ ನನ್ನ ಬಂಡೆ ನೀನೇ ಏಸಯ್ಯ. ನನ್ನ ಸಹಾಯ ನನ್ನ ಬಂಡೆ ನೀನೇ ಏಸಯ್ಯ. ಏಸಯ್ಯ ಏಸಯ್ಯ ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. ಏಸಯ್ಯ ಏಸಯ್ಯ ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರೂ ಇಲ್ಲ, ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರು ಇಲ್ಲ. ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರೂ ಇಲ್ಲ, ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರು ಇಲ್ಲ. ಏಸಯ್ಯ ಏಸಯ್ಯ ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. ಏಸಯ್ಯ ಏಸಯ್ಯ ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. అవును తండ్రి యేసయ్య, జుంటి తేనె కంటే మధురమైనది నీ నామము తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మధురమైన నీ నామమును స్తుతిస్తూ ఉన్నాం, ఉదయ కాలమున ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి. మరి ఇంకా ఎవరైతే ప్రభా మిమ్మల్ని ఎరుగక ఉన్నారో అయా తండ్రి, అయా రుచి చూడక ఉన్నారో ప్రభా, బిడ్డలందరినీ ఉదయ కాలమున దర్శించమని అడుగుచున్నాం. అందరూ నీ ప్రేమను తెలుసుకొని ప్రభా, అయా తండ్రి మిమ్మల్ని అంగీకరించే కృపను ప్రభా, అయా రక్షణను ప్రభా ఉదయ కాలమున ప్రతి బిడ్డకు అనుగ్రహించమని అడుగుచు ఉన్నాము తండ్రి. స్తుతులకు పాత్రుడు అయిన దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభా. నిత్యము దూతల చేత ప్రతి గానాల చేత స్తుతించబడుచున్న దేవా, మీకు వందనాలు. మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఉదయ కాలమున ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. మా స్తుతుల మధ్యన ఆసీనుడుగా ఉన్నారని మేము నమ్మచ్చు ఉన్నాము తండ్రి. మరి ఉదయ కాలమున ప్రభా, ఏ బిడ్డ అయితే ఏ వేదనలో ప్రభా, ఏ సమస్యలలో ఏ నిరాశలో ఉన్నారో మీరే జ్ఞాపకం చేసుకుని నీ వాక్యము ద్వారా దర్శించమని అడుగుచున్నాం. హృదయాలను మీరు తాకమని అడుగుచున్నాము తండ్రి. మీరే తోడయిండి నడిపించమని సహాయము చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.
ನನ್ನ ಹತ್ತಿರಾರೆರು ಓ ಯೇಸುವೆ, ನಾನು ನಿನ್ನನ್ನ ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆರು. ನನ್ನ ಹತ್ತಿರಾರೆರು ಓ ಯೇಸುವೆ, ನಾನು ನಿನ್ನನ್ನ ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆರು. ಹಾಲೆಲೂಯಾ, 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 ಹಾಲೆಲೂಯಾ. ಪಕ್ಕಲೇನ ಸಮಯದಿ ಬೇಡನಾಗೆರು, ಮರಣದ ಸಮಯದಿ ಜೀವವಾಗೆರು. ಕತ್ತಲೆಯ ಸಮಯದಿ ಬೆಳಕಾಗೆರು, ಮರಣದ ಸಮಯದಿ ಜೀವವಾಗೆರು. ನನ್ನ ಹತ್ತಿರವೆರು ಓ ಯೇಸುವೆ, ನಾನಿನ್ನನ ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆನು. ನನ್ನ ಹತ್ತಿರವೆರು ಓ ಯೇಸುವೆ, ನಾನಿನ್ನನ ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆನು. ಹಾಲೆಲೂಯಾ, 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 ಹಾಲೆಲೂಯಾ. ಕಣ್ಣೀರಿನ ಸಮಯದಿ ತಂದೆಯಾಗಿರು, ಸಾಲದ ಸಮಯದಿ ತಾಯಿಯಾಗಿರು. ಕಣ್ಣೀರಿನ ಸಮಯದಿ ತಂದೆಯಾಗಿರು, ಸಾಲದ ಸಮಯದಿ ತಾಯಿಯಾಗಿರು. ನನ್ನ ಹತ್ತಿರವಿರು ಓ ಯೇಸುವೆ, ನಾನಿನ್ನನ ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆನು. ನನ್ನ ಹತ್ತಿರವಿರು ಓ ಯೇಸುವೆ, ನಾನಿನ್ನನ ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆನು. ಹಾಲೆಲೂಯಾ, 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 ಹಾಲೆಲೂಯಾ. ఈ సమయంలో 7 స్తుతుల ప్రార్థన ద్వారా ఆయన యొక్క గొప్ప నామాన్ని మనం స్తుతించుకుందాం. నాతో కలిసి మీరందరూ కూడా 7 స్తుతుల ప్రార్థనను చెప్పండి. సర్వ సృష్టికర్తవైన దేవా, సర్వ సృష్టికర్తవైన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సర్వశక్తిగల దేవా, సర్వశక్తిగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సర్వలోక రక్షకుడా, సర్వలోక రక్షకుడా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సిలువలో నీవు శిక్షను భరించి, సిలువలో నీవు శిక్షను భరించి నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు నా రోగములను భరించి, నీవు నా రోగములను భరించి నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు దరిద్రతను భరించి, నీవు దరిద్రతను భరించి నాకు సమృద్ధిని కలిగించి, నాకు సమృద్ధిని కలిగించి నా సమస్యలన్నీ తీర్చిన దేవా, నా సమస్యలన్నీ తీర్చిన దేవా, తీర్చగల దేవా, తీర్చగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ప్రతి నిమిషము నీరు కట్టి, ప్రతి నిమిషము నీరు కట్టి, దివారాత్రములు దివారాత్రములు నీవు కాపు కాచే, నీవు కాపు కాచే, నీ సంఘమనే పెనుయేలు ద్రాక్షావనంలో ఈ సంగమనే పెనియేలు ద్రాక్షావనములో నన్ను ఉంచిన దేవా,
దేవా, నన్ను ఉంచిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ఆమేన్. ఆమేన్. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన చక్కటి కృపను బట్టి ఆ గొప్ప నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు మీరంతా? మరి గడిచిన వారం నుండి ఈరోజు వరకు క్షేమముగా ఉన్నారని, మన చుట్టూ ఇటువంటి భయంకరమైన కరోనా విషవలయంలో ఆయన చల్లని రెక్కల నీడలలో మీరంతా క్షేమముగా ఉన్నారని, ఉండాలని నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఇంతవరకు చిన్న బిడ్డల పాటల ద్వారా మరి వర్షిప్ టీం స్తుతించిన చక్కని స్తుతి గీతాల ద్వారా ఆ గొప్ప నామాన్ని స్తుతించుకున్నాం, ఆరాధించుకున్నాం. జీవ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఆయన నామము అన్ని నామముల కంటే పైనున్న నామము. ప్రతి నాలుక స్తుతించాల్సిన నామం, ప్రతి మోకాలు వంగాల్సిన నామం. ఈ సమయంలో మరి ఈ పరిశుద్ధ పునరుత్థాన దినాన కుటుంబ సమేతంగా మీరు టీవీల ముందు లేదా మీ మొబైల్స్ ముందు కూర్చుని దేవుని వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నారని భావిస్తూ ఉన్నాం. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, దూరదేశంలో ఉన్నా దేవుని వాక్యాన్ని సకాలానికి వచ్చి కూర్చుని మరి చక్కగా వాక్యాన్ని విని ఆ వాక్యపు వెలుగులో ఒక చక్కని ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలన్నది దేవుని ఆశ. ఈ సమయంలో మరి జీవవాక్కులు, మన దేవుని వాక్కులు జీవపూరితములు అన్నాడు భక్తుడు. అటువంటి వాక్కులు వినే ముందు ఆ పరిశుద్ధాత్మని సహాయము కొరకు వేడుకుందాం. తలలు వంచి కండ్లు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో ఆశ కలిగి నీ పాదాల దగ్గరకు చేరిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినంలో తండ్రి, నీ జీవ వాక్కుల ద్వారా మాతో మాట్లాడమని ప్రభువా, మా జీవితాలను తండ్రి మీ చేతుల్లో పెడుతూ ఉన్నాము. ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నారు కదా తండ్రి. నీ మాట ద్వారా మమ్మల్ని జీవింపజేయమని ప్రభువా, ఈ సమయము మా ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరంగా మీ నామమునకు మహిమకరంగా ఉంచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఒక్కసారి మీ ప్రక్కన కూర్చున్న మీ ఆత్మీయ బిడ్డల వైపు తిరిగి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని చక్కగా నవ్వుతూ సంతోషిస్తూ చెప్పండి. గుడ్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమ అతీతమైనది, అది ఎల్లలు లేని ప్రేమ. విశ్వపు అవతలి అంచు మనకి ఏ విధంగా తెలియదో దేవుని యొక్క అనంతమైన ప్రేమను కూడా మనం కొలవలేం. అద్భుతమైన ప్రేమ. ఈ ఉదయకాల సమయంలో అటువంటి ప్రేమను పొందిన బిడ్డలు, ఆయన పిలవగానే ఆయన పిలుపును విని ఆయనను అనుసరించిన బిడ్డలు, వారు ఒకవైపు వారి దైనందిన జీవితంలో విశ్వాస యాత్రలో ఆఖరి శ్వాస వరకు నమ్మకంగా జీవించిన బిడ్డలు. అటువంటి కొంతమంది బిడ్డల్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన ఈ కొంతమంది బిడ్డల్ని, వారి యొక్క ఆ విశ్వాసపు జీవితాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. చూడండి, హెబ్రీయులకు పుస్తకం ఒక అద్భుతమైన పుస్తకం. చాలాసార్లు ఈ పుస్తకంలో మనం అనేక సార్లు చదివే అధ్యాయం ఏమిటంటే 11వ అధ్యాయం.
ఇట్స్ ఇన్ అ హాల్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము కలిగిన బిడ్డలు ఆది కాండములో నుంచి భక్తుడైన యేసయ్య శిష్యులందరూ జీవించిన కాలము వరకు అందరి యొక్క విశ్వాస జీవితం ఇందులో రాయబడినది. హాల్ ఆఫ్ ఫెయిత్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని ఆత్మీయ విషయాలను మనం ధ్యానిద్దాం. మొట్టమొదటి వచనాల్లో అసలు విశ్వాసం అంటే ఏమిటి అని రాయబడి ఉన్నది. విశ్వాసం అనున్నది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా రాయబడింది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. చూడండి, ఫస్ట్ ఇట్స్ గివెన్ ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అంటే చూడండి, నిరీక్షిస్తూ ఉన్నాం కొన్ని విషయాల కోసం. ఈ రోజున అవి ఇంకా జరగలేదు. అవి జరగకపోయినా ఆ వేటి గురించి అయితే నిరీక్షిస్తున్నామో వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసమట. లుక్ ఎట్ దాట్ వండర్ఫుల్ డెఫినేషన్. ఇంకా అవి మన జీవితంలో జరగకపోయినా దేవుని బిడ్డలు విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తం ఏమిటో తెలుసుకుని ఆయన చిత్తములో ఆ కార్యములను జరిగినట్టుగానే చూడడం విశ్వాసం. లైక్ బ్రింగింగ్ ద ఫ్యూచర్ ఇన్ టు ప్రజెంట్. ఈ రోజున నేను ఇక్కడ నిలబడ్డాను, ఈ వర్తమానంలో నిలబడి నేను దేని గురించి అయితే ఎదురు చూస్తున్నానో విశ్వాసంతో దేవుని మీద ఆనుకుని దేవుని చిత్తములో, చూడండి నా సొంత చిత్తములో కాదు, దేవుని చిత్తానుసారమైన వాటిని నేను విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వాటిని వర్తమానంలోనే చూడగలగడం విశ్వాసం. దేవుడున్నాడు. చూడండి, చాలామంది ఈ దేవుడేడి ఉంటే చూపించు. నా విశ్వాసం. వన్ డే ఆయన న్యాయ సింహాసనం ఎదుట మనమందరం నిలబడబోతూ ఉన్నాం. యుగ యుగాలు నిత్యత్వంలో ప్రవేశించబోతూ ఉన్నాం. ఏది చూపించు, నిరీక్షింపబడు వాటిని చూపించు అంటే నేను చూపించగలిగేది లుక్ ఎట్ మై ఫెయిత్, నా విశ్వాసం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి. ఇట్ ఈస్ దేర్. ఈ రోజున దేవుడు మనకి కనిపించకపోవచ్చు, దేవుణ్ణి ఈ నేకెడ్ ఐస్తో మనం చూడకపోవచ్చు, కానీ మన విశ్వాసం, మన జీవితం దేవుడున్నాడు, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. చూసారా, ఒకసారి ఒక ఆయన ఎక్కడున్నాడండి దేవుడు, నేను నమ్మను, ఉంటే చూపించండి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడట. మాట్లాడి ఇంకో వ్యక్తిని, ఇంకో సోదరుణ్ణి అడుగుతూ ఉన్నాడట, నువ్వు కూడా ఎలా నమ్ముతూ ఉన్నావు? అప్పుడు ఆయన ఒక మాట అడిగాడట, సార్ ఒకసారి ఒక ఆయన ఈ బైబిల్ని చూసి, నేను నమ్మను ఈ బైబిల్ని, ఇందులో దేవుడు లేకపోతే ఆ క్రియేషను లేకపోతే ఇవి రాసినవన్నీ నేను నమ్మను, నేనెందుకు నమ్మాలి అని ఇంకొక సోదరుడిని కూడా అడుగుతూ ఉన్నాడట. నువ్వు నమ్ముతావా బైబిల్ని? నువ్వెందుకు నమ్ముతున్నావు చెప్పు అంటూ ఉన్నాడట. అప్పుడు ఆ సోదరుడు ఒక మాట అడిగాడట, సార్ ఇదిగో ఈ చేతిలో ఒక ఎక్కాల పుస్తకం ఉన్నది, మల్టిప్లికేషన్ టేబుల్స్ బుక్. ఈ పుస్తకాన్ని మీరు నమ్ముతారా? ఇది ఎవరు రాశారో చెప్పండి అంటే ఆయన అన్నాడట, ఏమో మరి ఎవరు రాశారో నాకు తెలీదు, కానీ నేను నమ్ముతూ ఉన్నాను దాన్ని, ఎందుకంటే ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ. నేను మ్యాథమెటిక్స్ చేసినప్పుడు లేదా నేను ఇంకొక క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు దీనిలో ఉన్నట్టుగానే అవి వర్క్ అవుతూ ఉన్నాయి. బికాజ్ ఇట్ ఈస్ వర్కింగ్, ఐ బిలీవ్ ఇట్ అన్నాడట. అప్పుడు ప్రక్కనే ఉన్న విశ్వాసి అన్నాడట, మీరు కరెక్ట్గా చెప్పారు సార్, ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ ఆల్సో. ఒకప్పుడు అంధకారంలో, వ్యసనాలలో నా ఇష్టానుసారంగా నేను తిరుగుచూ ఉన్నప్పుడు ఈ జీవము గల దేవుని వాక్యము నా హృదయాంతరాల్లోనికి వచ్చి
నన్ను పూర్తిగా మార్చివేసింది. ఐ బిలీవ్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ. విశ్వాసం, నేను చూస్తూ ఉన్నాను నా దేవుణ్ణి, అదృశ్యమైన ఆ దేవుడు ఉన్నాడు అనడానికి నా విశ్వాసమే సాక్ష్యము. చూడండి అంటూ చెప్తూ ఉన్నాడు. అటువంటి విశ్వాసంలో బిడ్డలు ఆనందంతో, సంతోషంతో, ఒక్కొక్కసారి కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా కూడా ఆఖరి శ్వాస వరకు వారి విశ్వాసాన్ని ఏ విధంగా నిలుపుకున్నారో, దేవుని చేత సాక్ష్యము పొందుకున్నారో, ఆ బిడ్డల పేర్లతో కూడిన ఒక చక్కటి అధ్యాయం హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం. చూడండి, ఇక్కడున్న కొంతమంది బిడ్డల్ని కొద్ది నిమిషాల సేపు మనము ధ్యానిద్దాం. తర్వాత వచనం చూచినప్పుడు మొట్టమొదటిగా ఓ బిడ్డ కనిపిస్తూ ఉన్నాడు. ఆ బిడ్డ పేరు హేబేలు. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. చూడండి, కయీను ఉన్నాడు, హేబేలు ఉన్నాడు. వీరిద్దరూ బ్రదర్స్, ఒకే తల్లి కడుపున పుట్టిన సొంత సహోదరులు. వారిద్దరూ ఒకే ఇంటిలో పెరుగుతూ ఉన్నారు. వారిద్దరికీ ఒకే ఆత్మీయ ఇన్పుట్స్ దొరికాయి. కానీ ఒకరోజు వచ్చేసరికి దేవునికి మనము ఒకటి అర్పిద్దాము, దేవునికి అర్పణ ఇద్దాము అని వాళ్ళు కనిపించినప్పుడు బోత్ ఆఫ్ దెమ్ అప్రోచ్డ్ గాడ్. వారి అర్పణలతో దేవుని దగ్గరకు చేరారు. కానీ వారిద్దరి అర్పణలను చూచినప్పుడు దేవుడిస్తూ ఉన్న సాక్ష్యం ఏమిటంటే, కయీను కంటే హేబేలు ఇచ్చిన అర్పణ శ్రేష్టమైనది. ఎందుకు శ్రేష్టమైనదంటే, విశ్వాసమును బట్టి. చూడండి, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఆ బలి దేవునికి ఇష్టమైన అర్పణ అర్పించడానికి హేబేలులో ఉన్నది కయీనులో తక్కువైనది ఏమిటంటే విశ్వాసపు పాళ్ళు. ఇంకొక మాటను చూద్దాం. యోహానుకు రాసిన ఆ మొదటి పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో ఇదే మాటని మరొకసారి రాయబడి ఉంది. 3వ అధ్యాయం 12వ వచనం, మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతిగలవై ఉండెను గనుకనే గదా. చూడండి, ఎప్పుడైతే తన యొక్క అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదో, వెంటనే తనలో గనుక విశ్వాసము, తనలో గనుక భయభక్తులు ఉండి ఉంటే వెంటనే మోకరించి కన్నీటితో ప్రార్థించి, ప్రభువా, హేబేలు అర్పణని నీవు స్వీకరించావు, నా అర్పణను ఎందుకు నీవు నిర్లక్ష్య పెడుతూ ఉన్నావు? నాలో ఏమి తక్కువైంది ప్రభువా? తండ్రి, నీకిష్టమైన పాత్రగా నన్ను మార్చు ప్రభువా అని కన్నీటితో ప్రార్థించి ఆయనను ఇంకా హత్తుకుని ఉంటే దేవుడు కయీను జీవితంలో ఇంకా శ్రేష్టమైన అనుభవాలు ఇచ్చేవాడు, శ్రేష్టమైన విశ్వాసపు అనుభవాలు దేవుడిచ్చేవాడు. కానీ కయీను మాత్రం ఆ విధంగా చూడలా. ఎంతగా అయిపోయాడంటే దుష్టుని సంబంధి అయి తన చెడ్డ క్రియలను నిరూపించుకున్నాడు. ఆ సమయంలో అసూయ, కక్ష, ద్వేషంతో ఏకంగా ఎంతవరకు వెళ్ళిపోయాడంటే తను తోబుట్టువుని చంపేంత వరకు వెళ్ళిపోయాడు. చూడండి, క్రియలు ఎంత చెడ్డవైపోయాయో. మనము దుష్టుని సంబంధమై ఉంటే, దుష్టునితో సహవాసము చేస్తే మన క్రియలు అంత చెడ్డగా వెళ్ళిపోతాయి, సాక్ష్యాన్ని కోల్పోతాం. కయీను ఒక్కసారిగా తన సహోదరుణ్ణి మీద పడి తను చంపివేశాడు. కానీ దేవుడు తర్వాత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, కయీను, హేబేలెక్కడా? హేబేలెక్కడా? దేవుడు మొట్టమొదటి ప్రశ్న ఏమిటో తెలుసా అండి? ఆదాము, నువ్వెక్కడా? ఆ తర్వాత మరలా ఆ తర్వాత అధ్యాయంలో దేవుడు మరలా అడుగుతున్నాడు, కయీను, హేబేలెక్కడా? God knows every single individual, every one individual God knows. He knows one-to-one way. మన తల వెంట్రుకలు కూడా ఆయన లెక్కించి ఉన్నాడట. ఆయన చిత్తము లేనిదే ఈ తల వెంట్రుకలు కూడా రాలేవట. God knows everything.
కయ్యేను సమాధానం చెప్తూ ఉన్నాడు, ఆహా ప్రభువా, నేనేమన్నా నా సహోదరుడికి కావలి వాడినా? చూడండి, వాట్ ఎ రిప్లై విత్ ఫుల్ ఆఫ్ అరగెన్స్ బిఫోర్ ఆల్మైటీ. సృష్టికర్త అయిన దేవునితో కయ్యూను ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. నేనేమన్నా నా సహోదరుడికి కావలి కాచావా? నన్ను కావలి కాచేవాడిగా ఉంచావా? ఐ డోంట్ నో, ఐ డోంట్ కేర్. చూసారా, పాపములో పడినప్పుడు, పాప బీజము మనలో ప్రవేశించినప్పుడు ఫస్ట్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కమ్స్. ఆదాము దగ్గరికి వచ్చి, ఆదాము ఎందుకు తిన్నావు ఈ పండు అని అడగగానే, ఒకవేళ ఆదాము గనుక ప్రభువా ఆ క్షణములో ఎంతో తండ్రి చపలచిత్తుడనైపోయి ఆ పాప ఆకర్షణలో పడిపోయి నా ఆత్మీయ నేత్రములు ముసుకుపోయి నీ యొక్క దివ్య తేజస్సుకు దూరమై, ప్రభు ఆ పండు నేను తిన్నాను, దయచేసి నన్ను క్షమించు తండ్రి అని అడిగి ఉంటే ఇంకోలా ఉండేది. కానీ ఆదాము ఏమన్నాడో తెలుసా? ప్రభువా ఆ పండు అవ్విచ్చింది, నేను తిన్నాను. లుక్ ఎట్ దట్ ఆన్సర్. ఇంకొక విధంగా చెప్పాలంటే, నన్ను అడుగుతున్నావు కదా దేవా ఆ పండు ఎందుకు తిన్నావు అని, నువ్వు చేసావే అవ్వ, ఈ అవ్వ నాకు ఇచ్చింది, ఆ అవ్వను నువ్వు నాకు ఇచ్చావు, ఇట్స్ ఆల్ యువర్ ప్రాబ్లం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. పాప బీజము చేసే పని అదే. ఫస్ట్ ఇట్ మేక్స్ అన్ఈజీ, ఆ రిలేషన్ని, దేవునితో ఉన్న రిలేషన్ని పాడు చేస్తుంది. ఇదంతా ఎందుకు వివరిస్తూ ఉన్నానంటే, కయ్యేను హేబేలు వారి జీవితాలు ఇంత ఆపోజిట్ ఎక్స్ట్రీమ్లోకి ఎందుకు వెళ్ళిపోయాయంటే, చూడండి, మరుక్షణము దేవుడు తన యొక్క సహోదరుని అర్పణను స్వీకరించాడని తెలియగానే అంతవరకు తనలో నిద్రపోతున్న ఓ హంతకుడు బయటికి వచ్చాడు. వెన్ థింగ్స్ ఆర్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. దేవుడు అందుకే ఒక్కొక్కసారి మనల్ని షేక్ చేస్తూ ఉంటాడు. దేవుడు అందుకే కొన్ని పరిస్థితులను తీసుకుని వచ్చి మనలోని విశ్వాసాన్ని మనకే తిరిగి తెలియచెప్తూ ఉంటాడు, ఎలా ఉన్నది మన విశ్వాసం అని. అన్నీ స్మూత్గా ఉన్నప్పుడు ఎవ్రీబడి లుక్స్ లైక్ బ్యూటిఫుల్ అండ్ నైస్ ఫెయిత్ఫుల్ పీపుల్. కానీ నిజమైన విశ్వాసం అగ్ని పరీక్షలలో వెళ్తూ ఉన్నప్పుడు తేలేదే నిజమైన విశ్వాసపు పరీక్ష. చూడండి, సువర్ణము, నశించిపోయే సువర్ణము కూడా అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కదా. మరి అంతకంటే ఎక్కువ అమోఘమైన విలువ కలిగిన మన ఆత్మల్ని దేవుడు పరీక్షించొద్దా? చూడండి, అటువంటి సందర్భాలు, అటువంటి కష్టాలు, అటువంటి వేదనలు, అటువంటి శ్రమలు మనలోనికి వచ్చినప్పుడు మనము మునిపటి కంటే ఇంకా బలముగా దేవుణ్ణి హత్తుకోవాలి. మై గాడ్ ఈజ్ దేర్, హీ విల్ బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ ఇట్. ఆయన నన్ను విడువడు, నన్ను ఎడబాయడు అని నిజముగా నమ్మి ఆయనను హత్తుకునే జీవితం, ఆయన ఇష్టపడే జీవితం. మొట్టమొదటి బిడ్డ హేబేలు, కయీను, వీరి గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఏమిటంటే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతన్ని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. చూసారా, అతను మృతి నొంది కూడా బై ఫెయిత్ హీ స్పీక్స్. దేవుడు అన్నాడు, కయ్యేను నా సహోదరుడికి నేను కావలి వాడినా అని చెప్తూ ఉన్నావు, సహోదరుని రక్తము మర్రపెట్టుచు ఉన్నది. లుక్ ఎట్ దాట్, ఈవెన్ హిస్ బ్లడ్ స్పీకింగ్ టు గాడ్. ఈరోజున ఈ హేబేలు ద్వారా, ఈ విశ్వాసపు జాబితాలో దేవుడు రాయించిన మొట్టమొదటి బిడ్డ హేబేలు ద్వారా మనము తెలుసుకోవలసిన పాఠం ఏమిటంటే, శ్రేష్టమైన అర్పణ. చూడండి, దేవుడు కోరుకునే అర్పణ ఏమిటో తెలుసా అండి? మన జీవితం. హీ వాంట్స్ అవర్ లైఫ్. అంతేగాని ఏదో ఈ లోక సంబంధమైన విషయాలను కాదు దేవుడు కోరుకునేది. హౌ ఈజ్ యువర్ లైఫ్? నీ జీవితము నిజముగా సజీవ యాగముగా, ఆయనకు ఆత్మీయ పరిమళాలు వెదజల్లేదిగా ఉన్నదా? శ్రేష్టమైన అర్పణ
తన యవ్వన కాలంలో తీసుకుని దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు. చాలాసార్లు మన యవ్వన జీవితాల్ని లోక పాపంలో పడవేసుకుని వ్యసనాల చేత చుట్టబడి, లేదా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ చేజింగ్ హయ్యర్ లేడర్ ఇన్ అవర్ కెరియర్, మన యొక్క కెరియర్లో ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలనే ఆరాటంతో దేవునికి వి గివ్ ద లీస్ట్ అండ్ ద లాస్ట్ టైం, హడావిడిగా వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అలా ఇస్తూ ఉంటాం దేవునికి సమయం. కానీ దేవుడు కోరుకునేది నీ శ్రేష్టమైన యవ్వన జీవితం. ఎప్పుడో అంత ఇదైపోయి ముసలివాడివైపోయిన తర్వాత అప్పుడు కాదట. నేను చాలాసార్లు ఈ మాట చెప్తూ ఉంటాను. ఒక చెరుకు రసం జ్యూస్ షాపు దగ్గర మీరు నుంచున్నప్పుడు ఆ చెరుకు గెడ తీసుకుని ఆ మిషన్లో పెడతాడు. అది ఒక్కసారి ఇటు నుంచి అట్లా ఆ బయటికి వెళ్తుంది. ఆ మిషన్లో అలా క్రష్ చేయబడి అటువైపుకి వెళ్తుంది. కొంత జ్యూస్ వచ్చి ఆ గ్లాస్లో పడుతుంది. మనం అనుకుంటాం ఫస్ట్ టైం చూడగానే, ఓహో ఈ చెరుకు గెడ ఇంతే ఉందేమో జ్యూస్, ఇట్స్ ఓవర్ అనుకుంటాం. కానీ ఈ షాప్ ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? చెయ్యి అలా పెట్టి బయటికి ఆ వెళ్ళిపోతూ ఉన్న ఆ క్రష్ అయిపోయిన చెరుకు గడ్డని మరలా తీసుకుని వచ్చి మరలా 2 ముక్కలుగా ఫోల్డ్ చేసి మరలా మిషన్లో పెడతాడు. అబ్బో ఈసారి ఇంకా ఎక్కువ జ్యూస్ వస్తుంది గ్లాస్లోకి, ఈసారి అయిపోయిందేమో అనుకుంటాం. మళ్ళా దాన్ని అట్లా తీసి మళ్ళా ఇలా లోపలికి పెట్టి ఏదో టవల్ తిప్పినట్టు తిప్పుతూ ఉంటాడు. ఆ మిషన్లోకి వెళ్తూ ఉంటే ఆ చెరుకు గెడ ఇంకా జ్యూస్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు అలా తీసేసి అంతా అయిపోయిన చెరుకు గెడని చూడండి, దానిలో ఉన్న జ్యూస్ అంతా అయిపోయి ఉన్న చెరుకు గెడని ఒక్కసారి ఊహించండి. అలాంటి జీవితాలు మనం దేవునికి ఇస్తూ ఉన్నామా? శ్రేష్టమైన యవ్వన జీవితాన్ని లోకానికి తాకట్టు పెట్టి ఎప్పుడో వృద్ధాప్యంలో దేవుని దగ్గరికి వస్తూ ఉన్నామా? ఇదే మంచి సమయం, ఇదే అనుకూలమైన సమయం దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించడానికి. గాడ్ హ్యాస్ డన్ సో మచ్ ఇన్ యువర్ లైఫ్ బట్ యు నెవర్ రియలైజ్. అటువంటి గ్రాటిట్యూడ్ లేదు. నవంబర్ మంత్, ఈ మంత్ని మంత్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటారు. ఎన్నో దేశాలలో థ్యాంక్స్ గివింగ్ డే అని ఒక పండుగలాగా కూడా జరుపుకుంటారు. ఆత్మీయుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. తన ప్రక్కన నిలబడి సంవత్సరం అంతా చేసిన జీవిత భాగస్వాములకి ప్రత్యేకమైన కానుకలతో దే అప్రోచ్ దెమ్, దే టెల్ ద స్వీట్ వర్డ్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ దైర్ హార్ట్. గ్రాటిట్యూడ్. దేవుని కొరకు గ్రాటిట్యూడ్ ఉన్నదా? ఇంత చేసిన దేవుడికి శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వండి. టైమ్ ఈజ్ రన్నింగ్, వెళ్ళిపోతుంది సమయం. ఎప్పుడో చూడండి, ప్రసంగి, ఎంతో జ్ఞానుడైన ప్రసంగి తనకు రాసిన ప్రసంగి పుస్తకంలో, సొలొమోను ప్రసంగి పుస్తకంలో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆ మాటలను చదువుదాం. ఆఖరి అధ్యాయం, ప్రసంగి 12వ అధ్యాయంలో చూడండి, శ్రేష్టమైన యవ్వన జీవితం. ఆ సమయంలో మనం దేవుని దగ్గరికి రాకపోతే టైం ఎలా జరిగిపోతూ ఉందో. 12వ అధ్యాయం 1వ వచనం, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. రిమెంబర్ యు క్రియేటర్ వెన్ యు ఆర్ స్మాల్. నీ బాల్య దినముల యందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అలా చేయకపోతే ఒక సమయం ఎప్పుడో వస్తుందట, దుర్దినములు వస్తాయట. ఇప్పుడు వీటి ఎందుకు నాకు సంతోషము లేదు అని నువ్వు చెప్పే సంవత్సరాలు వస్తాయట. తేజస్సుకు సూర్య చంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మే సమయం వస్తుందట. వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాని సమయం వస్తూ ఉన్నదట. చూడండి, తర్వాత వచనాల్లో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వృద్ధాప్యం, సమస్తము శరీరము సన్నగిల్లిపోయి శక్తి విహీనుడు అయిపోయే సమయం వస్తూ రావచ్చు. ఆ సమయం వస్తుంది. ఆ టైంలో యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ గాడ్. ఆ మాటలు చూడండి, ప్రసంగి ఏ విధంగా రాయించారో. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. ఎంత బలమున్న వాడివైనా సరే ఒక సమయం వస్తుంది, వంగిపోక తప్పదు. ఈవెన్ మైక్ టైసన్ లాంటి వాడైనా సరే, ఒకప్పుడు ఆ రింగులో నిలబడి అనేక మందిని మట్టి కరిపించిన ఒక గొప్ప యోధుడైనా సరే ఒక సమయం వస్తుంది, వంగిపోతారు. వృద్ధాప్యం,
విసురువారు కొద్ది మంది ఎగుటి చేత పని చాలించుకొందురు. ప్రసంగి 12వ అధ్యాయాన్ని చదువుతున్నాను. విసురువారు కొద్ది మంది ఎగుటి చేత పని చాలించుకొందురు అంటే ఏమిటంటే పళ్ళన్నీ ఊడిపోతాయి, కొద్ది పళ్ళు మిగులుతాయి. ఇంకా విసురువారు అన్నమాట, అటు ఇటు విసిరేవారు ఇక పని చాలించుకుంటారట. ఇంకెందుకులే నాన్న, ఇంక నేను ఎట్లా తినగలను. చూడండి, ఒక్కొక్కసారి మనవలు వెళ్ళి తాతయ్య చాక్లెట్ తినంటే ఆ చాక్లెట్ నేనెక్కడ నమలగలను రా అని చెప్తూ ఉంటారు. ఐ కాంట్ ఈట్ దిస్ చాక్లెట్ అంటూ ఉంటారు. కిటికీలలో గుండా చుచ్చువారు కానలేక ఎందురు, కంటి చూపు తగ్గిపోతుందట. తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును అంటే మన పళ్ళు, తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును. వీధి తలుపులు మూయబడును, చెవి ఇక వినిపించడం తగ్గిపోతుంది. పిట్ట యొక్క కోతకొకడు లేచును అంటే పిట్ట చిన్న కోత కుయ్యగానే లేచిపోతూ ఉన్నారు, నిద్ర సరిగా పట్టటంలా. సంగీతము చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. ఇంతకుముందు చక్కగా కుడి రాగాలు తీస్తూ ఏం చేసినా ఆటపాటలతో చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ కుడి రాగాలు లేవు, సంగీతము చేయట్లా, మౌనం. ఒకవేళ ఏ చిన్నపిల్లలు కొద్దిగా డిస్టర్బ్ చేసినా విసుగొచ్చేస్తూ ఉంటుంది. వృద్ధాప్యంలో ఎత్తు చోటులకు భయపడుదురు. చూడండి, ఇంకా మార్గముల యందు భయంకరమైనవి కనబడును. ఆ జర్నీలో వెళ్తూ ఉండగా ఎప్పుడు చూడనివి భయంకరమైన కొన్ని డిసీజ్ లాంటివి రావచ్చు. బాదము వృక్షము పువ్వులు పూయును, తల మెరిసిపోవచ్చు. మిడత బరువుగా ఉండను. చాలామంది అంటూ ఉంటారు, ఇదిగో బరువు చాలా ఒళ్ళంత బరువుగుందండి అని చెప్తూ ఉంటారు. బుడ్డ సరికాయ పగులును, ద టైమ్ హ్యాస్ కమ్. ఎలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవచ్చున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. చూడండి ఈ స్టేట్మెంట్ ఎట్లా ఉందో. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుతారట. అంటే ఒక టైం వస్తూ ఉంది, ఆత్మీయులు చనిపోయినా సరే కన్నీటి బిందువు రాల్చని టైము, అంత బిజీ అయిపోయి అలాంటి టైం వస్తూ ఉంది. ఆ టైంలోనట హైర్ చేసుకుంటారంట కొంతమందిని. మీరు వచ్చి ఈ టైంలో చనిపోయారు కాబట్టి కాసేపు వాళ్ళు వచ్చి ఏడ్చి వెళ్ళిపోతారట. యూఆర్ ఎంటరింగ్ ఇంటు దట్ కైండ్ ఆఫ్ టైం. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధుల్లో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. మన్నైనది వెనుకటి వలె మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. చూసారా, ఎవ్రీథింగ్ గోయింగ్ బ్యాక్. మన్నైనది వెనకటి వలె మన్నైపోవును, కానీ ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళును. గోయింగ్ బ్యాక్ టు గాడ్. ఆ సమయంలో దేవుని ముందు నిలబడినప్పుడు బలా నమ్మకమైన దాసుడా అని ఆ ప్రభు మనల్ని చూచి చెప్పగలరా? చూడండి, అందుకే ఇంత వృద్ధాప్యం వరకు ఆగొద్దు. ఇదే మంచి సమయం, ఇదే అనుకూలమైన సమయం. యవ్వన కాలంలో శ్రేష్టమైన అర్పణ పట్టుకుని వచ్చాడు హేబేలు. మన జీవితాలనే శ్రేష్టమైన అర్పణగా ఆయనకు మనం అర్పించాలి. సజీవ యాగముగా దేవుని కొరకు ఆత్మీయ పరిమళాలు వెదజల్లే బిడ్డలుగా మనముండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, అదేవిధంగా ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. ఆ తర్వాత మరలా మనం చూసినట్లయితే 5వ వచనంలో మరొక బిడ్డని దేవుడు చూపిస్తూ ఉన్నారు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట సాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. చూడండి, సెకండ్ క్యారెక్టర్, విశ్వాసపు జాబితాలో రాయబడిన 2వ బిడ్డ హనోకు. హనోకు గురించి దేవుడు చెప్తూ ఉన్న చక్కని మాటలు. అతడు మరణము చూడకుండా కొనిపోబడినట. అతడు కొనిపోబడక మునుపు దేవునికి అన్ని విషయాలలో ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము పొందాడట. ఎంత చక్కని సాక్ష్యము. చూడండి, ఒకసారి ఆదికాండము 5వ అధ్యాయంలో ఆ మాటలు మరలా మనం చదువుదాం. ఆదికాండము 5వ అధ్యాయంలో 21వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. హనోకు 65 బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతనిని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను.
చూసారండి, ఆ ఆదాము నుంచి చూస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత మనకి కనిపించిన హనోకు, అంతవరకు కూడా ఈ 5వ అధ్యాయాన్ని చదివితే అప్పుడు అతడు మృతి పొందెను ప్రతి బిడ్డ గురించి రాస్తూ అతడు కొన్ని సంవత్సరాలు బ్రతికాడు, తర్వాత మృతి పొందెను అని మనం చదువుతాం 5వ అధ్యాయంలో. కానీ హనోకు దగ్గరకు వచ్చేసరికి అతడు మృతి పొందెను అని రాయబడలా. అతనికి దేవుడికి ఇష్టుడై ఉన్నాడట. 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని రాయబడి ఉన్నది. అంటే ఏమని అర్థం ఏమిటంటే, తను సంసార సాగరంలో ఉంటూ తన బాధ్యతలు నెరవేరుస్తూ, చూడండి, ఒక ఆయన అడిగారట, నీవు సంసారాన్ని ఇస్తావా సాగరాన్ని ఇస్తావా? ఆయన అన్నాడట, సాగరాన్ని ఈదడమే సులభం కనుక సాగరాన్నే ఇస్తాను అన్నాడట. నిజానికి సాగరాన్ని ఎవరు ఈదలేరు, కానీ ఒక అలంకారప్రాయంగా చెప్తూ ఉన్నాడు, సాగరము ఈదడమే సులభం సంసారాన్ని ఈ నడిపించడం కన్నా. ఒక్కొక్కసారి చూడండి, ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేయకుండా హఠాత్తుగా ఆరోగ్యాలు విషమిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి తెలియని బిడ్డల ద్వారా భంగపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేసినవి అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్. ఒక్కొక్కసారి డౌన్ అయిపోతారు విశ్వాసంలో, ఒక్కొక్కసారి ఏదో కష్టం రాగానే డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ముఖ్యంగా ఈ కోవిడ్ లాంటి ఎన్వైర్న్మెంట్లో చూడండి, ఎంతో స్థితిగతుల్ని మార్చివేసింది. ప్రపంచము కొద్ది కాలము స్తంభించిపోయింది. సంసారం కష్టాలు ఒక్కొక్కసారి. అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాం, ముందు చూపు ఉండాలి. భవిష్యత్తు అనేది ఒకటి ఉంది, ఆ భవిష్యత్తులో ఇవి రాబోతూ ఉన్నాయి. ఉదాహరణకి బిడ్డలు స్కూల్లో చదువుతూ ఉంటే మరలా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి వారికి ఫీజు కట్టాలి. 12 నెలల సమయం ఇచ్చాడు దేవుడు. ఒక్కొక్క నెల దానిని మనస్సులో పెట్టుకొని యు నీడ్ టు సేవ్. కానీ అది అప్పుడు పట్టించుకోరు. తర్వాత బిడ్డలు ఒక రోజున యవ్వన వయసుకు వస్తారు, వారికి వివాహాలు చేయాలి. యూ హ్యావ్ దట్ లాంగ్ టర్మ్ ప్లాన్. ఇది జరుగుతూ ఉన్నప్పుడు అవి పట్టించుకోరు. సడన్గా అది వచ్చినప్పుడు కళ్ళు తెరుస్తారు. దే ఆల్ ఫాల్ ఇన్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఒక్కొక్కసారి ఆడంబరాలకి వెళ్ళిపోతూ ఉంటారు, ఆర్భాటాలకు వెళ్ళిపోతూ ఉంటారు. చర్చిలకు కూడా అలాగే వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి చూడండి, నా గొలుసు చూడు, లేదా నా కారు చూడు, నా మేడ చూడు, లేకపోతే నా చీర చూడు, ఇట్లా ఒక తెలియని ఒక తెలియని ఏదో చూపించుకోవాలన్న తాపత్రయం నిజానికి దేవుడి మీద ఉండదు. కొంతమందికి ఒక రిచువలిస్టిక్ యాక్ట్ సంసారం. ఈ సంసార సాగరంలో ఇటువంటి వాటిని వెనక పడిపోయి మితిమీరిన లగ్జరీస్ వెనక వెళ్ళి ఒక రోజున భవిష్యత్తు వచ్చేసరికి ఆ రోజున భంగపడతారు. ఆ తర్వాత మళ్ళీ దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. దేవా, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటారు. మనకు తెలియదు, ఒక్కొక్కసారి ఆరోగ్యాలు విషమించవచ్చు. మనకు తెలియదు, ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. దేవుడు ఈ రోజున ఏ తలాంతులు ఇస్తూ ఉన్నాడో ఒక్కొక్కటి భద్రపరుచుకుంటూ జాగ్రత్తగా జీవించాలి. యోసేపు జీవితంలో అదే చదువుతాం మనం. ఎందుకు ఒక ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే ఒక గుడ్ ప్రిన్సిపల్ చెప్పాడు. రాజా, 7 సంవత్సరాలు అంత సస్యశ్యామలమవుతుంది నీ రాజ్యం, కానీ మరొక 7 సంవత్సరాలు కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు ఈ సమృద్ధి ఉన్నప్పుడు నీవు జాగ్రత్త పెట్టుకుంటే కరువు వచ్చినప్పుడు నువ్వు బ్రతకగలవు, నీ రాజ్యంలో బిడ్డలు బ్రతకగలరు అని చెప్పాడు. వండర్ఫుల్ ప్రిన్సిపల్. వెంటనే అవంతా అమలు చేసినప్పుడు చుట్టుపక్కల రాజ్యాలన్నీ ఇష్టానుసారంగా జీవించిన సమృద్ధి గల సమయంలో ఒక రోజున కరువు వచ్చింది. తిండి గింజల కోసం యోసేపు ముందు నిలబడి, అయ్యా, మేము చచ్చిపోతున్నాం, కాస్త తిండి గింజలు మాకివ్వండి, ఇదిగో మా సంస్థానాలన్నీ మీకు ఇస్తూ ఉన్నాం. దట్ వే Joseph is able to enhance the Egyptian borders because of that wisdom given by God. ఇదంతా ఎందుకు చెప్పానంటే, హనోకు చాలా బాధ్యతగా నడుస్తూ ఉన్నాడు సంసారం అనే ఈ సాగరంలో. కుమారులను కుమార్తెలను కంటూ తన బాధ్యతలన్నీ నెరవేరుస్తూ దేవునికి ఇష్టడుగా నడవగలిగాడు. వాళ్ళు ఎన్ని 100 ఏండ్ల మాట్లాడుకుంటూ 300 ఏండ్లట దేవునితో నడుస్తూ ఉన్నాడు. వాట్ ఎ లాంగ్ వండర్ఫుల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆయన జీవన విధానంలో, ఆయన సంసారంలో ఏ కష్టము రాలేదనా? డెఫినెట్గా వచ్చి ఉంటుంది.
ఏదో బిడ్డకి అస్వస్థత చేస్తుంటుంది, సంథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెన్. బట్ దేవుడి మీద ఆదరణ కొనుక్కుంటూ విశ్వాసంతో వెళ్ళాడు. దేవుడికి ఎంత ఇష్టమయ్యాడంటే యూనో ఒక సమయం వచ్చేసరికి దేవుడు అన్నాడు, హనోకు వీ కేమ్ వెరీ క్లోజ్ టు హెవెన్, కమ్ ఇన్ సైడ్. ఒక సండే స్కూల్ బిడ్డ చెప్పినట్టుగా, ఒక సండే స్కూల్ బిడ్డ చక్కగా చెప్పిందట, యేసయ్య హనోకు, యెహోవా దేవుడు హనోకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక సమయం వచ్చింది, హనోకు వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు పరలోకానికి దగ్గరకు వచ్చేసారు. ఇక దేవుడు అన్నాడు, కమ్ ఇన్ సైడ్ హనోక్ అన్నారు. అంటే ఇద్దరు వెళ్ళిపోయారు అని చక్కగా సండే స్కూల్ బిడ్డ చెప్తూ ఉన్నదట. చూడండి, సాక్ష్యము కాపాడుకున్నాడు. ఇదంతా ఎందుకు కాపాడుకున్నాడంటే విశ్వాసమును బట్టి. విశ్వాసము ఉన్నది కాబట్టి కుమారులను కుమార్తెలను అతను కంటూ సంసార సాగరాన్ని ఈదుతూ దేవునితో సఖ్యమైన జీవితం జీవించగలిగాడు. ఏ అధ్యాయంలో మృతి పొందెను అని అనేక సార్లు వినపడుతుందో అదే అధ్యాయంలో ఒకే ఒక బిడ్డ మృతి పొందలేదు, మరణము చూడక దేవునితో వెళ్ళిపోయాను. వండర్ఫుల్ వండర్ఫుల్ టెస్టిమనీ. ఈరోజున హనోకు మనకేమి చెప్తూ ఉన్నాడంటే, నడవండి దేవునితో. ఒకవైపు ఈ సంసారంలో బాధ్యతలు నెరవేరుస్తూనే దేవునికితో ఇష్టలుగా ఉండండి, జ్ఞానము కలిగి ఉండండి, మీ జీవితాల్ని ఫలభరితం చేసుకోండి. వ్యసనాల వైపు పరిగిపెట్టి ఆరోగ్యాలని పాడు చేసుకుని యవ్వన కాలపు జీవితాలని లోకానికి తాకట్టు పెడుతూ ఎప్పుడో వృద్ధాప్యంలో కాదు మనం దేవుని దగ్గరకు రావాల్సింది. గాడ్ లవ్స్ us. ఆయన ప్రేమిస్తున్నాడు. హీ ఆల్రెడీ పెయిడ్ ద హ్యూజ్ పెనాల్టీ. ఈ విశ్వాంతరాలలోనికి వచ్చిన ఏ బిడ్డ ఎప్పుడు ఇవ్వని ఒక అమూల్యమైన వెలకట్టలేని త్యాగాన్ని ఆయన ఆల్రెడీ జరిగించారు నీకోసం, నా కోసం. మనము సిలువకు యువతల నిలబడిన బిడ్డలం. హనోకు సిలువకు అవతల ఉన్న బిడ్డ. ఇట్ డజంట్ నో ద ఫుల్ మీనింగ్ ఆఫ్ క్రాస్. తనకు తెలిసిందల్లా ఒక నీడగా మాత్రమే చూడగలరు. ఉదాహరణకి ఇశ్రాయేలీలు వెళుతూ ఉన్నప్పుడు బండను కొట్టగానే బండ నుంచి నీళ్ళు వచ్చాయి. ఎప్పుడో నూతన నిబంధనలో 1 కొరింథీయుల 15వ అధ్యాయంలో ఆ బండ క్రీస్తే అని రాయబడినది. అంతకాలము అతి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక తెర ఉండేది. ఆ తెర క్రీస్తే. ఆ తెర అను తన శరీరము ద్వారా అని రాయబడి ఉన్నది హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఆ తెర చెరగబడింది. యేసయ్య శరీరము దున్నబడి ఛిద్రమైంది. ఆ రక్తధారల నుంచి ప్రోక్షించబడి మనము నిత్యరాజ్యానికి ఈ రోజున చేరగలిగాం. నిజం చెప్పాలంటే హనోకు కంటే హేబేలు కంటే ఇంకా మనము బలమైన విశ్వాసపు బిడ్డలకు ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఇంకొక సాక్ష్యాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయంలో దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్న ఈ బిడ్డలు వారి అమూల్యమైన విశ్వాసపు జీవితాన్ని చూద్దాం. చూడండి, ఇంకొక మాట రాయబడి ఉన్నది. విశ్వాసమును బట్టి 7వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. చూడండి ఎంత చక్కని మాటలు నోవహు గురించి రాయబడ్డాయో. నోవహు సమయంలో దేవుడు సింహాసనము నుండి లోకాన్ని చూచినప్పుడు ప్రతి నరుని హృదయం అంతా చెడుతనముతో నిండి ఉన్నదట. ఎటు చూసినా తన దృష్టి కానీ తన యొక్క ఆలోచన విధానాలు కానీ అన్నీ కూడా చెడ్డ వ్యసనాల చేత చెడ్డ తలంపుల చేత నిండి ఉన్నదట. అటువంటి టైంలో దేవుడు చూచినప్పుడు ఒకే ఒక బిడ్డ ఆయన దృష్టికి ఇష్టుడుగా ఉన్నాడు. చూడండి 7వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునంది ఉన్నానను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి ఎంత చక్కని సాక్ష్యమో. లోకమంతా మనుషులంతా వారి హృదయాలోచనలు భయంకరమైన విషయాల చేత నిండి ఉన్నప్పుడు,
వారి దృష్టి అంతా కేవలము చెడుతనముతో నిండి ఉన్నప్పుడు, అటువంటి టైంలో కూడా నోవహు హృదయం దేవుని కొరకు ప్రకాశిస్తూ ఉందండి. చాలాసార్లు చెప్తూ ఉంటారు కొంతమంది బిడ్డలు, అన్న ఇక్కడున్నప్పుడు ఈ సంఘానికి వస్తూ ఉన్నప్పుడు చక్కగా ఆత్మీయంగా ఉన్నాను, ఇదిగో ఇప్పుడు ఏ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, లేకపోతే బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది, లేకపోతే ఏ ముంబై ట్రాన్స్ఫర్ అయింది, అక్కడికి వెళ్ళబోతూ ఉన్నాను, అక్కడ ఎలా ఉండాలో, మరి ఎటువంటి సంఘం వస్తుందో నాకు భయం వేస్తుంది అని చెప్తూ ఉంటారు. అప్పుడు నేను వాళ్ళతో ఒకటి చెప్తూ ఉంటాను, నిజముగా దేవుని రక్తధారల చేత మనము కడుగబడితే, అది అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఆఫ్రికా అయినా, లేకపోతే అంటార్కిటికా అయినా, దేవుని కొరకు నీవు ప్రకాశిస్తావు. ఒక గులాబీ మొక్కను తీసుకుని వచ్చి దాన్ని ఎక్కడ పాతినా అది గనుక బ్రతికితే గులాబీ పువ్వే పూస్తుంది. ఇట్ కెనాట్ ఈల్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ఫ్లవర్ బికాజ్ ఇట్స్ నేచర్ డస్ నాట్ అగ్రీ. ఈ రోజున అటువంటి నేచర్ యేసయ్య రక్తములో కడగబడిన బిడ్డలు మార్చబడ్డారు. సిలువ మ్రాను మీద చనిపోయినది యేసయ్య ఒక్కరే కాదండి, ఆయనతో పాటు మనలోని పాత పురుషుణ్ణి ఆయన సిలువ మీద సిలువ వేయబడ్డాడు. ఆయన మృత్యుంజయుడే లేచినప్పుడు ఆయనతో పాటు మనలోని క్రొత్త పురుషుడు జన్మించాడు. ఇదిగో నూతన సృష్టి, సమస్తము దేవుడు క్రొత్తవిగా చేశాడు. క్రొత్త మనస్సు, క్రొత్త జీవన విధానం, క్రొత్తగా మాటలు, ఏమండి కొత్త చేతలు అన్నీ మారాయి. ఇంకా పాపపు దృష్టి లేదు. దేవుని సారూప్యంలోకి మార్చబడిన బిడ్డలు ఇటువంటి ప్యాషన్ చేత జీవిస్తారు. ప్రెస్ ఆన్ టు ద పర్ఫెక్షన్ అని వాక్యం రాయబడి ఉన్నది. దాని వైపు మనము గురి పెట్టుకుని, ఇదిగో వెనక ఉన్న వాటిని మరచుచున్నాను, ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అంటాడు పౌలు. ఆ పాత విధానాలు, ఆ ఓల్డ్ లైఫ్ మర్చిపోయాడు. చూసారా, యోసేపుకు 2 కుమారులు ఉన్నారు. వారికి ఏమని పేరు పెట్టాడంటే, చూడండి, మనషే, ఎఫ్రాయిము. మనషే అంటే మరచుట, ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. మనము మరిచిపోతేనే, గత విషయాలని లేకపోతే గత పాప సంబంధమైన జీవన విధానాల్ని మర్చిపోయి విడిచిపెడితేనే ఎఫ్రాయిము అభివృద్ధి ఇంకొక వైపుకు దేవుడు తీసుకుని వెళ్తారు. నోవహు తన తరములో నిందారహితుడిగా కనిపించాడు. చూడండి, దేవునితో నడిచినవాడు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడిస్తున్న సాక్ష్యం ఏమిటంటే, నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. చాలాసార్లు ఈ వాక్యాలు చదివినప్పుడు మనం చాలా ఈజీగా తీసుకుంటాం. ఒకసారి ఊహించండి, ఇది వరకు చూడని సంగతులట అంటే దేవుడు వచ్చి, ఇదిగో ప్రజల పాపము చాలా ఎక్కువైపోయింది, నేను ఆకాశము నుండి ఆకాశపు తూములను విప్పి వర్షాన్ని కృమ్మరించి ఈ భూమినంతా జలప్రలయము చేత నింపబోతూ ఉన్నాను, నీవు ఒక ఓడను సిద్ధము చేసుకుని నీ కుటుంబాన్ని రక్షించుకో అని దేవుడు చెప్పినప్పుడు, ఆ టైంలో నోవహుకి కనీసం వర్షము అంటే ఏంటో కూడా తెలియదట. అంతవరకు కింద నుండి ఆవిరి పైకి లేచి ఆ ఆవిరి మొక్కల్ని తడుపుతూ ఉండేదట. మేఘము నుండి వర్షం వస్తుంది అన్న విషయం కూడా అంతవరకు చూడలేదట అని కొంతమంది స్కాలర్స్ చెప్తూ ఉంటారు. అంటే అది వరకు చూడని సంగతుల్ని దేవుడు చెప్పగానే దానిని నమ్మి ఈ భూమంతా జలమయము చేత నింపబడబోతూ ఉంది అంటూ మరునాడు నుంచే దేవుని చేత హెచ్చరించబడి ఓడను తయారు చేస్తూ ఉండగా అన్ని సంవత్సరాలు చూడండి, ప్రజలు అడుగుతూ ఉన్నారు, ఏం చేస్తున్నావు? ఇదిగో ఒక ఓడను చేస్తూ ఉన్నాను. దేవుడు చెప్పాడు, జలప్రలయం వచ్చి అందరూ మునిగిపోతారట, నువ్వు కూడా విశ్వాసంతో ఈ ఓడలోనికి వచ్చి ఆ రోజున నీ జీవితాన్ని రక్షించుకో అని ఎంతోమందికి చెప్పుంటాడు. వాళ్ళెవ్వరికి అర్థమై ఉండదు, పైనుంచి ఏమిటి, వర్షం రావడం ఏమిటి, భూమి నిండిపోవడం ఏమిటి, అందరూ మునిగిపోవడం ఏమిటి. ఎవ్రీబడి సర్ప్రైజ్డ్. అండ్ అందరి దృష్టికి నోవహు ఒక ఎగతాళి చేసేవాడిగా మారిపోయాడు, ఒక ఎగతాళికి కారణమైన వాడిగా ఉండి అందరూ పెడచెవిన పెట్టారు. తను ఇస్తూ ఉన్న రక్షణ సువార్తని ఎవరు నమ్మలా. కానీ బట్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ వాట్ గాడ్ టోల్డ్. దేవుడు చెప్పినట్టుగా ఆ చెప్పిన కాలములో, చెప్పిన క్రమములో, చెప్పిన కొలతల్లో తన ఓడని తయారు చేస్తూ ఉన్నాడు.
ఎందుకంటే ఈజ్ ప్యాషనేట్ టు సేవ్ హిస్ ఫ్యామిలీ. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకున్నాడు. లెట్ దేర్ బి ఎ షిప్ అన్లా దేవుడు. ప్రతిరోజు కష్టపడాలి, రక్షణ ఓడను చేసుకోవాలి. నా కుటుంబంలో అందరి బిడ్డలు రక్షించబడాలంటే ఎవ్రీడే. ఆ రోజున నోవహు ఒక్కొక్క మేకు తీసుకుని అది కొడుతూ, లేదా అడవిలోనికి వెళ్ళి ఆ చెట్లను అవన్నీ నరికి తీసుకుని వస్తూ అది తయారు చేస్తూ ఉంటే ఎవ్రీడే ఇట్స్ పెయిన్ఫుల్. బట్ ఇంటివారి రక్షణ విశ్వాసమును బట్టి అది చేయగలిగాడట. విశ్వాసం ఉంటేనే బిడ్డలు చేయగలరు. దేవుడు నా కుటుంబంలో ఈ రోజున పరిస్థితులు ఇలా ఉన్నా, ఇంత కఠినాత్ములుగా కనిపిస్తూ ఉన్నా, ఈ కుటుంబంలో కూడా రక్షణ వస్తుంది. ఈ రోజున ఎవరు నమ్మసఖ్యంగా కనిపించట్లేదో వారే ఒక రోజున ఈ బైబిల్ పట్టుకుని అనేక మందికి బోధించగలరు అన్నది, అటువంటి ఫ్యూచర్లో జరగబోయేది ఈ వర్తమాన కాలంలోనే విశ్వాసము ద్వారా నువ్వు చూడగలిగితే గాడ్ డిలైట్స్ ఆన్ దట్. అదండి విశ్వాసం అంటే. ఇంటివారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధపరచుకున్నాడు. 100 సంవత్సరాలు తయారు చేయడంలో కష్టపడ్డాడు. 100 సంవత్సరాలు ఎంతోమంది గేలి చేస్తూ ఉన్నా, ఎంతోమంది ఒక పిచ్చివాడిగా ముద్ర వేస్తూ ఉన్నా, సాల్వేషన్ ఆఫ్ హిస్ హోమ్ ఈజ్ ప్రైమరీ ఇంపార్టెన్స్ టు హిమ్. దేవుడు చెప్పాడు గనుక, దేవుని చేత హెచ్చరించబడ్డాడు గనుక, విశ్వాసం ఉన్నది గనుక ఆ కార్యములు చేయగలిగాడు. ఈ రోజున నీ కుటుంబంలో నీవు కూడా చాలినంత విశ్వాసం ఉంటే యూ కెన్ ఆల్సో సీ దట్ డే. అందరూ అద్భుతంగా దేవుని కొరకు ప్రకాశించే రోజు వస్తుంది నీ జీవితంలో, నీ కుటుంబంలో. దీనికి కావలసింది దేవుడు చెప్తున్నాడు, విశ్వాసమును బట్టి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఇంకా మనము చూచినట్లయితే అబ్రహాము గురించి చెప్తూ, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. దేవుడు పిలిచాడు. చూడండి, దేవుడు పిలవగానే అడ్రస్ అడగలా. అక్కడ ఎలా ఉంటాయి ప్రభువా? అక్కడ నీళ్లు సమృద్ధిగా ఉంటాయా? లేకపోతే అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందా? ఉంటే డౌన్లోడ్ స్పీడ్ ఎంత ఉంటుంది? చాలాసార్లు ఈ మధ్యన ఇలాంటి లేటెస్ట్ థింగ్స్ మనం మాట్లాడుతూ ఉంటాం. వెన్ అబ్రహాం లీవ్స్ ద ప్లేస్, ఇట్ డజంట్ నో వేర్ హీస్ గోయింగ్. దేవుడు కూడా విశ్వాసంలో అనేక పాఠాలు నేర్పడానికి ఎడారుల గుండా, అరణ్యాల గుండా, చవిటి పర్రుల గుండా తీసుకుని వెళ్ళాడు. లోతు కూడా ఫాలో అయ్యాడు. కానీ లోతు విశ్వాసం ఎంతవరకు వచ్చిందంటే, అలా వెళ్తూ ఒక్క చోట సస్యశ్యామలమైన భూములు కనపడ్డాయి, పచ్చని తోటలు కనపడ్డాయి. అమ్మయ్య, ఇంక చాలు, ఈ అబ్రహాము నమ్ముకుంటే అయిపోయినట్టే అని చెప్పి అక్కడ ఆగిపోయాడు. ఏ నేలను నమ్ముకున్నాడో, ఏ పచ్చని పైరు పొలాల్ని నమ్ముకున్నాడో, ఏ జీవనదుల్ని నమ్ముకున్నాడో, ఏ సస్యశ్యామలమైన భూమిని నమ్ముకున్నాడో, ఒక సమయం వచ్చింది, అగ్ని గంధకాల చేత కల్చబడింది సొదొమ గొమొర్రా. చూసారా? కానీ దేవుని పిలుపు వెంబడిస్తూ, అనుసరిస్తూ ఎక్కడ తడబడకుండా వెళ్ళిన అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజున అబ్రహాము చూడలేకపోవచ్చు, మనము చూస్తూ ఉన్నాం. అబ్రహాము జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానము ఈరోజు ఒక దుర్భేద్యమైన దేశమై ఏ విధంగా విరాజిల్లుతూ ఉన్నదో, టెక్నాలజీ రంగంలో ఎంత ఉన్నతమైన పురోగతి సాధించిందో వీఆర్ విట్నెస్సింగ్. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. చూడండి, విశ్వాసమును బట్టి అది చేయగలిగాడు. 17వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదో తెలుసా అండి? అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. బలిగా అర్పించబోయెను అని రాసి ఉండాలి కదండి. కానీ అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. బై ఫెయిత్ హీ ఆల్రెడీ సాక్రిఫైస్డ్. ఆ విధంగా దేవుడు చూచాడు. అర్పించెను అని చెప్తూ ఉన్నాడు హెబ్రీలకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, విశ్వాసం అంటే అదే. వెనుకాడలేదు. ఈవెన్ ఇస్సాకు కూడా యవ్వన ప్రాయంలో ఉన్న ఇస్సాకు తన తండ్రి తనను తీసుకుని ఆ బలిపీఠమై పడుకోబెట్టినప్పుడు ఆ ముసలి తండ్రిని ఒక్క తోపు తోసి ఈ కెన్ జస్ట్ రన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. కానీ విధేయుడయ్యాడు. తన తండ్రి దేవునికి ఇచ్చిన మాట కోసం శిరస్సు వంచి శిరచ్ఛేదనానికైనా సిద్ధపడ్డాడు.
విశ్వాసమును బట్టి. ఇది ఎంత భాగ్యము! దేవుని కోసం నా జీవితం అర్పించబడ్డమనుకున్నాడు. కానీ నిజానికి దేవుడు బలిని కోరే దేవుడు కాడు. అబ్రహాము కత్తిని ఎత్తగానే, అబ్రహామా ఆగు, ఇస్సాకును బలి ఇవ్వద్దు, నీకొక్కగానొక్కడైన కుమారుణ్ణి బలి ఇవ్వద్దు, ఆ పొదలో పొట్టేలున్నది తీసుకో అన్నాడు. అబ్రహాము దగ్గరకు వచ్చేసరికి తనకున్న ఒక్కగానొక్క కొడుకు కదా, అబ్రహాం టేక్ హిమ్ బ్యాక్ అన్నాడు. కానీ కలువరి శిలువ దగ్గరికి వచ్చేసరికి, ఆ కలువరి కొండపై తనకున్న ఒక్కగానొక్క ప్రియ కుమారుణ్ణి ఇవ్వడానికి ఆ తండ్రి వెనుకాడలేదు. ఈ జస్ట్ గేవ్ సుప్రీం సాక్రిఫైస్ ఫర్ ద రాన్సమ్ ఆఫ్ మ్యాన్ కైండ్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున ఈ బిడ్డలు ఈ విశ్వాస యాత్రలో ఎంత చక్కగా నడిచారో చూడండి. విశ్వాసం ఉండాలి, ఆరిపోని విశ్వాసం. 10 మంది కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు. చక్కగా దివిటీలు పట్టుకుని వచ్చారు. కానీ అందులో 5 మంది ఆ కన్యకల దీపాలు ఆరిపోయాయి. వాళ్ళు అనుకున్నారు వెంటనే వచ్చేస్తాడు అనుకున్నారు. కొద్ది ఆలస్యం అవ్వగానే వారి దీపాలు వెలగడం ఆగిపోయాయి. కొంతమంది దీపాలు కొద్ది కాలమే వెలుగుతాయి. అన్ని సుఖంగా ఉన్నప్పుడే వెలుగుతాయి విశ్వాస దీపాలు. కష్టకాలంలో వెలగడం ఆగిపోతాయి. కొన్ని అనుకున్నవి ఆలస్యమైతే వెలగడం ఆగిపోతాయి. వాళ్ళు ఇష్టానుసారంగా జీవించి వాళ్ళ పాపము ద్వారా శిక్షలు తెచ్చుకున్నా సరే మరలా దేవుణ్ణి నిందిస్తారు ఒక్కొక్కసారి. ఎలా ఉన్నది నీ విశ్వాస దీపం? ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అనగానే లేచారు అందరూ వినండి. 10 మంది కన్యకులు అందరూ ఒకే ప్లేస్ నుంచి వచ్చారు. అందరూ కాగడాలు పట్టుకుని వచ్చారు. అందరూ పెండ్లి కుమారుడు కోసమే వచ్చారు. ఆల్ సిమిలారిటీస్. కానీ పిలుపు వినపడగానే దెర్ ఇస్ అ వాస్ట్ డిఫరెన్స్, దెర్ ఇస్ అ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్. అదేమిటంటే నూనె లేదు సగం మంది దగ్గర, 5 మంది కన్యకల దగ్గర నూనె లేదు, వెలగటం లేదు. జాగ్రత్త, నీ విశ్వాసం అనే దీపము ఆయన 2వ రాకడ సమయం వచ్చేసరికి అది ఆరిపోయి ఉంటుందేమో. విశ్వాసం, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు కోరుకునేటువంటి చక్కని విశ్వాసం మనలో ఉండాలి. తర్వాత యాకోబును బట్టి ఇంకొక మాటను చూద్దాం. 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకుని దేవునికి నమస్కారము చేసెను. చూడండి, చేతి కర్ర మీద ఆనుకుని నమస్కారం చేయడం కూడా ఒక అద్భుతమైన ఆశ్చర్య కార్యంలాగా ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో రాయించాలంటారా? ఎర్ర సముద్రాలు విడిపోవడం, ఎరుకోలు కూలిపోవడం, ఆకాశం నుండి మన్నా కురవడం, అటువంటి మాటలు రాయించలేము కదా. చేతికర్ర మీద ఆనుకోవడం కూడా, ఆనుకుని నమస్కరించడం కూడా ఒక గొప్ప విషయమా? చూడండి, యాకోబు జీవితంలో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. చేతికర్రతో యోర్దాను దాటి తిని, ఇదిగో ఇప్పుడు 2 గుంపులనైతిని, మహనీయముగా తిరిగి వచ్చాడు. అది రాయించవచ్చు కదా. దేవునితో పెనుగులాడాడు రాత్రంతా. పెనుయేలులో దేవునితో ప్రత్యక్షపు అనుభవం, పెనుయేలు అని పేరు పెట్టాడు. అంటే దేవుని ముఖము, నేను దేవుని ముఖాన్ని చూచాను, అది రాయించవచ్చుగా. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో విశ్వాసమును బట్టి అప్పటికే కురివృద్ధుడైపోయిన యాకోబు యోసేపు కుమారుల్ని దీవించిన తరువాత తను చక్కగా పడుకోవచ్చు మంచం మీద. నేను వృద్ధుడయ్యాను, ఇప్పుడు ఎలా లేచి నమస్కరించగలను, కానీ ఆ సమయంలో కూడా నేను ఎలాగైనా లేచి నిలబడి మరొక్కసారి నమస్కారం చేయాలి నా తండ్రికి అని కష్టపడి, చూడండి, పెనుయేలు అనుభవాల్లో తన తొడ నరము కూడా వసిలిపోయింది, తొడ నరము కూడా చిట్లింది. అయినప్పటికీ ఆ చేతి కర్రతో ఆ రోజు నుండి నడుస్తూ ఉన్నాడు. తిరిగి అదే చేతి కర్ర మీద ఆనుకొని ఆ మొదల మీద కష్టపడి లేచి నిలబడి 2 చేతులతో నమస్కారం చేశాడు. వాట్ ఎ గ్రాటిట్యూడ్! ఎలా జీవించావు తండ్రి, ఎలా నన్ను దీవించావు నా జీవితాన్ని అనే కృతజ్ఞతతో దేవునికి సమాధానం చెప్పుకుంటూ ఆయనకు నమస్కరిస్తూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి. విశ్వాసం ఉంటే గ్రాటిట్యూడ్ ఉంటుందండి. విశ్వాసం ఉంటే వెనక్కి తిరిగి ఎక్కడ నుండి దేవుడు నన్ను ఎక్కడికి తీసుకుని వచ్చాడు. ఒకప్పుడు ఒంటరిగా ఉండేవాడిని, ఒకప్పుడు ఈ పట్టణాలకు వచ్చినప్పుడు, లేదా నాకు కనీసం ఉద్యోగం ఎలా వస్తుందో తెలియదు, ఒక ఇల్లు కట్టుకుంటానో కూడా తెలియదు. కానీ ఎలా ఉన్న పరిస్థితుల్ని దేవుడు ఎలా మార్చాడు. ఒంటరిగా వచ్చిన నన్ను ఒక కుటుంబంగా కట్టాడు.
అవన్నీ తిరిగి చూస్తూ ఆయన కృతజ్ఞతతో చెప్పేదే విశ్వాసం అంటే. యాకోబు కష్టపడి లేచి చేతి కర్ర మొదల మీద ఆనుకుని నమస్కరించెను, మర్చిపోవటంలా. అదేవిధంగా యోసేపు జీవితంలో కూడా ఇంకొక మాటను చూద్దాం. 22వ వచనం, యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. యోసేపును చూడండి, జోసెఫ్ తన గురించి రాయించడానికి ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో ఇన్ ద హాల్ ఆఫ్ ఫెయిత్ వాళ్ళ జీవిత చరమాంకంలో ఆ స్టోరీనంతా క్రోడీకరించి రాయడానికి ఈ మాట తప్ప ఇంకొక మాట లేదా? ఐగుప్తుకు వెళ్ళి తన ప్రజ్ఞా పాఠవాల చేత ఒక ప్రధానమంత్రి అయి అనేక సంవత్సరాలు విరాజిల్లి ఇశ్రాయేలీలందరికీ ఆదర్శముగా నిలిచిన ఒక వెన్నెముక లాంటి వాడని రాయించొచ్చుగా. ఐగుప్తుకు ప్రధాని అయ్యాడు అని రాయించొచ్చుగా. చూడండి ఏమని రాయించారంటే, ఆ ఇశ్రాయేల్ బిడ్డల్ని చూచి మీరు తప్పక వాగ్దాన దేశము వెళ్తారు అని ప్రశంసించాడట. నిర్గమమును గూర్చి ప్రశంసించాడట వాళ్ళని. మీరు తప్పక సాధించి తీరుతారు అని వాళ్ళని ఎంకరేజ్ చేశాడట. తర్వాత చెప్తున్నది ఏమిటంటే, మీరు వెళ్ళేటప్పుడు నా ఎముకలు కూడా ఐగుప్తులో వదలొద్దు అని తను ఆదికాండం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాల్లో ఆ మాటని చూస్తాం. నా ఎముకల్ని కూడా ఐగుప్తులో ఉంచొద్దు. అదే యోసేపు స్థానంలో మరొకరుంటే, ఆహా ఐగుప్తుకి ఎంత చేశాను నేను, నన్ను బట్టే కదా ఐగుప్తు బార్డర్స్ అంతా విస్తరించాయి, నా జ్ఞానము చేతే కదా ఈ ఐగుప్తులో నాకు ఒక చిన్న పెద్ద మెమోరియల్ హాల్ కట్టించి నాకు అది చేయండి ఇది చేయండి అని అడగచ్చు. కానీ విశ్వాస జాబితాలో దేవుడు రాయించిన మాట ఏమిటంటే, యోసేపు తను కోరుకున్నది ఆఖరి జీవితంలో జీవిత చరమాంకంలో వారి బిడ్డల్ని తను అడిగింది ఏమిటంటే, మీరు తప్పక వాగ్దాన దేశం వెళ్తారు, మీరు వెళ్ళేటప్పుడు నా ఎముకలు కూడా ఇక్కడ ఉండొద్దు, ప్లీజ్ టేక్ దమ్ అవే అండ్ పుట్ దమ్ ఇన్ ద ప్రామిస్ ల్యాండ్. వారు కోరుకునే వాగ్దాన దేశము నార్మల్ సాధారణమైన వాగ్దాన దేశం అంటే ఈ భూమి మీద ఉన్న ఒక స్థలం అంతే. అటువంటి స్థలము కోసం నా ఎముకలు కూడా ఐగుప్తులో ఉంచొద్దు, అక్కడికి తీసుకువెళ్ళండి అంటూ ఉన్నారు. ఈ రోజున దేవుని బిడ్డలుగా నీవు నేను వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద రియల్ ఎటర్నిటీ. దేవునితో నిత్యము ఉండే ఆ నిజమైన వాగ్దాన దేశంలోనికి మనం విశ్వాసయాత్ర చేస్తూ ఉన్నాం. మనం ఇంకెంతగా పాపమును ద్వేషించాలి. ఐగుప్తులో నా ఎముకలు కూడా ఉండొద్దు అంటూ ఉన్నాడు. చూడండి, విశ్వాసమును బట్టి. ఫెయిత్ స్పీక్స్ దట్ వే. ఈ రోజున అటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మనం చూచాము బిడ్డలు హేబేలు ఏమి చెప్తూ ఉన్నాడంటే, విశ్వాసమును బట్టి శ్రేష్టమైన అర్పణ నేను ఇవ్వగలిగాను. మన జీవితాలే శ్రేష్టమైన అర్పణగా చక్కని యవ్వన కాల బలము దేవుని రాజ్య సువార్తకై ఉపయోగించే బిడ్డలుగా మనం ఉండాలి. హనోకు మనకేమి చెప్తూ ఉన్నాడంటే, ఈ సంసార బాధలన్నీ ఉండి కూడా, సంసారంలో నేను నడుస్తూ ఉండి కూడా దేవునికి ఇష్టడుగా ఉండగలిగాను. నా బాధ్యతలు అన్నీ నెరవేరుస్తూ కూడా, ఇట్ మే బి సమ్టైమ్స్ అప్, ఇట్ మే బి సమ్టైమ్స్ డౌన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను దేవునితో నడిచాను, దేవునికి ఇష్టడై ఉన్నాను. నోహు ఏమి చెప్తూ ఉన్నాడంటే, విశ్వాసమును బట్టి అది వరకు చూడని అన్ని సంగతుల్ని దేవుని చేత హెచ్చరించబడి తుచ తప్పకుండా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పినట్టుగా చేసి రక్షణ ఓడను సిద్ధపరుచుకున్నాను, నా కుటుంబాన్ని కాపాడుకున్నాను. అబ్రహాం ఏమి చెప్తూ ఉన్నాడంటే, దేవుడు పిలవగానే ఎక్కడికో తెలియకపోయినా ఐ ఫాలోడ్ హిమ్, ఆయన ప్రతి మాటని నేను నమ్మాను. విశ్వాసమును బట్టి లేక లేక ఇచ్చిన బిడ్డను కూడా దేవుని కొరకు అర్పణగా ఇవ్వబోయాను, అర్పించును అని కూడా రాస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, యాకోబు శరీరము శుష్కించిపోయి మృతతుల్యమైపోయినా సరే ఆ చేతి ఆ కర్ర మొదల మీద ఆనుకుని అప్పుడు కూడా దేవునికి నమస్కారం చేస్తూ ఉన్నాడు. కృతజ్ఞత, ఆరాధన. యోసేపు చెప్తూ ఉన్నాడు, నాకు వాగ్దాన దేశం, ఐ నీడ్ దట్ మెమరీ. నా ఎముకలు ఐగుప్తులో, నా ఎముకలు కూడా ఉంచొద్దు, టేక్ దెమ్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున ఇటువంటి విశ్వాసంలో మనం జీవించినప్పుడు, ఈ విశ్వాస వీరుల జీవితాలను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో, గాడ్ విల్ బ్లెస్ అవర్ లైఫ్స్ ఆల్సో లైక్ దాట్.
దేవుని ప్రణాళికలు గొప్పవి. ఈ రోజున నీ జీవితంలో దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేసి నేను తలగా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. ఇటువంటి విశ్వాసాన్ని పొందు. ఈ బిడ్డల గురించి మరలా చదువుకుని ఒక ప్రేరణ పొందు. గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దీస్ పీపుల్స్ లైఫ్స్. దేవుడే నీకు అటువంటి శక్తిని అనుగ్రహిస్తారు. తలలు వంచండి. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో ఆశ కలిగి నీ మాటలు విన్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు. విశ్వాస వీరుల జాబితాలో ఉన్న బిడ్డల్ని చూపించారు. హనోకు, హేబేలు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. తండ్రి, మా జీవితాలు కూడా తండ్రి ఇటువంటి శ్రేష్టమైన జీవితాలుగా మీరు చెక్కండి ప్రభువా. తండ్రి, మీ చేతుల్లో చెక్కబడి నీ కొరకు ప్రకాశించాలి ప్రతి యవ్వన బిడ్డ. ఈ రోజున వాక్యము విని నాయనా తండ్రి, ఏ బాధలో, ఏ వేదనల్లో, ఏ చెప్పుకోలేని సమస్యల్లో బిడ్డలున్నారో అద్భుతమైన ఆశ్చర్యకరమైన నీ సమాధానము ఆ బిడ్డల జీవితాల్లో మీరు ఇవ్వండి. ఏ బిడ్డలు ఉద్యోగాన్వేషణలు ఉన్నారో మునుపటి కంటే శ్రేష్టమైన జాబుని మీరు అనుగ్రహించండి తండ్రి. ఏ బిడ్డలు వివాహ వయసుకు వచ్చి జీవిత భాగస్వామి గురించి ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి, మంచి లీడింగ్ గైడెన్స్ అనుగ్రహించి శ్రేష్టమైన బిడ్డలను తీసుకుని వచ్చి మంచి కుటుంబాలుగా కట్టండి అయ్యా తండ్రి. ఏ బిడ్డలు అప్పుల బాధల్లో ఉన్నారో అప్పుల శిఖరాగ్రాలను కరిగించండి తండ్రి. ఏ బిడ్డలు ప్రభువా కరోనా వంటి విషవలయంలో చిక్కబడి హాస్పిటల్ బెడ్స్ పైన ఉన్నారో తండ్రి, నీవే నీ గాయపడిన హస్తము బిడ్డల శిరస్సుపై వేసి శిరస్సు నుండి సిరిపాదం వరకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదా ప్రభువా. గర్భఫలములు లేని బిడ్డలకు చక్కని గర్భఫలాలను అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలుగా ఉన్న బిడ్డలకు చక్కని ఆరోగ్యం అనుగ్రహించి సుఖమైన తండ్రి ప్రసవాన్ని ఇచ్చి ఆరోగ్యకరమైన బిడ్డను వడిలో ఉంచండి ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో విన్న వాక్యం హృదిలో భద్రపరుచుకుని విశ్వాసము చేత నాయన ధైర్యాన్ని పొంది ప్రభువా భవిష్యత్తులో నాయన అనేకమైన శ్రేష్టమైన ఆశీర్వాదములు బిడ్డలు పొంది ఈ బిడ్డలను బట్టి నీవే విధంగా సాక్ష్యం ఇచ్చావో తండ్రి, వాక్యము విన్న ప్రతి ఒక్కరూ చక్కని సాక్ష్యము పొందులాగున దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శక్తియు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనకు తోడుగా నీడగా ఉండి దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంతవరకు ఆశ కలిగి దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దేవుడు నిండారుగా దీవించునుగాక. అదే సమయంలో మీ గురించి నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇటువంటి కరోనా విషవలయంలో మీరు మీ ఆత్మీయులు జాగ్రత్తగా ఉంటూ చక్కని దేవుని చల్లని రెక్కల నీడలలో సురక్షితంగా ఉండులాగన ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మిడ్ వీక్ ప్రేయర్ వెడ్నెస్డే 8 to 9, అదేవిధంగా సాటర్డే 8 to 9 ఫాస్టింగ్ ప్రేయర్లో, జూమ్ ప్రేయర్లో మీరు కూడా పాల్గొని దేవుని ఆశీస్సులు పొందండి. మరి బెంగళూరులో ఉన్న బిడ్డలకు మరొకసారి చెప్తూ ఉన్నాం, వైట్ఫీల్డ్లో సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో ఆ ఓపెన్ గ్రౌండ్స్లో చక్కని చల్లని వాతావరణంలో చెట్ల కింద మరి ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది. చక్కగా కావలసినంత స్థలం ఉన్నది. దూరముగా కూర్చుంటూ మరి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్న ప్రతి బిడ్డలు కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్కులు విని సంఘముగా కలిసి దేవుని ఆరాధించాలని కోరుచూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.